గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఇక రాజధాని అంటారా, మన ఇండియాలోనే నాకు తెలిసినంత వరకు బిగ్గెస్ట్ ఫ్రాడ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక రాజధాని అంటారా, మన ఇండియాలోనే నాకు తెలిసినంత వరకు బిగ్గెస్ట్ ఫ్రాడ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 22,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ, మళ్ళీ 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుండి తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు అనేది ఏంటి, మనకి సింగపూర్ రాజధాని చేస్తానని, అది ఉందేమో మనకి 5,000 ఎకరాల్లో. ఇప్పుడు మనకి తీరా చూస్తే మన 1,547 ఎకరాలు ఏమో రాజధానికి కేటాయించారు. మిగతా అంతా ఏంటి, రియల్ ఎస్టేట్ చేయడానికి కాకపోతే ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు నిన్న మనం జియో చూస్తే సబ్జెక్టు కరెక్షన్ ఎన్ని వేల ఎకరాలో తెలియదు, కానీ జంగిలీ క్లియరెన్స్కి 36 కోట్ల రూపాయల టెండర్కి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్కి టెండర్ ఇస్తే అది కట్టేటప్పుడు అతనే జంగిలీ క్లియరెన్స్ చేసుకుంటాడు, దానికి సపరేట్గా 36 కోట్లు కేటాయించి ఎలా ఉండిపోతుందని ఇక్కడ రాజధాని కూడా పనులు రాజధాని పనులు మొదలవుతాయి. పర్లా ఏదైనా గోల్డెన్ ఛాన్స్ ఆంధ్ర ప్రజలకి, మంగళగిరి వాళ్ళకి డబుల్ గోల్డెన్ డైమండ్ ఛాన్స్. ఆంధ్ర ప్రజలకు వచ్చేసి గోల్డెన్ ఛాన్స్ అయితే, మంగళగిరి ప్రజలకి అయితే డైమండ్ ఛాన్స్. గోల్డెన్ కంటే డైమండ్ రేట్ ఎక్కువ కదా, అలాగే అన్నమాట. ఆయనకి గెలవడం మంచిదే. అమరావతి కూడా రాజధానిగా ఏర్పడు పనులు బిగినాయనికి ఇంక చెప్పేదేమో, దాంట్లో నిన్నే మొత్తం రెడీ చేశాడు నారాయణ గారు. ఇంకా రెడీ చేస్తాడు, అందరిని తీసుకొస్తాడు, లోపలేపిస్తాడు, ఏ కావాలంటే అవి చేసి పెడతాడు ఆయన. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇంకా ఫీల్ అయ్యేది బ్రహ్మాండంగా ఉంటే ఒక్క దెబ్బకు 100 వికెట్లు కొట్టినట్టుంది మాకు. మీకు ఎట్టుందో మరి, అదే పరిస్థితి. రాజధాని కూడా అమరావతిలో వర్క్ పనులు చేస్తున్నారు. బాగా చేస్తారు, దాని గురించి డౌట్ లేదు. ఎప్పటి నుంచి పట్టుదల ఉంది, చేస్తున్నారు కూడా ఇప్పుడు. సార్ రాజధాని అనేది మరలా ఇక్కడికే తిరిగి వస్తుందనేది అందరి భావన. ఖచ్చితంగా వస్తుందని నమ్మారు, వస్తుంది కూడా. ఇప్పుడు ఎలాగో 10 years అయిపోయింది కాబట్టి కంపల్సరీ ఇక్కడ రాజధాని డిక్లేర్ చేస్తారు. తాత్కాలికమైనటువంటి భవనం కాకుండా అది శాశ్వతమైన భవనంగా డిక్లేర్ చేస్తారు. మరలా పూర్వ వైభవం తిరిగి వస్తుందని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పుడు జగన్ని కొంతమంది ఫర్నిచర్, అది వాళ్ళ వ్యక్తిగతం అండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళకి అనుగుణంగా చేసుకోవటం అనేది ఆనవాయితీ. ఇప్పుడు ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తారండి, ఈ ఐటెం తెచ్చుకుంటే బాగుంటుంది, ఈ ఐటెం తెచ్చుకుంటే బాగుంటుంది అని అంటారు. అది వాళ్ళకి అనుగుణంగా తెచ్చుకుంటారు. కొంతమంది ప్రజాధనాన్ని వినియోగించడం, మనం ఇది అనుభవించడం ఎందుకు అనే విధంగా చేసుకుంటారు. అది ఎవరి వ్యక్తిగతం వారిదండి, అది మనం విమర్శించకూడదు. సార్ మీరు చూస్తున్నారు కదా జగన్ ఓటమి కారణం. జగన్ ఓటమి యొక్క కారణాలంటే మంగళగిరి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతున్నాయి, ఐటీ కంపెనీస్ వచ్చినాయి, సగంలో ఆగిపోయినాయి. అవి మళ్ళీ పునరుద్ధరించినట్లయితే బాగుండేది. అది జరిగి ఉండలేదని మా అభిప్రాయం. అది జరిగి ఉన్నట్లయితే ఓటమి ఉండేది కాదు, గెలిపే ఉండేది. అది జరగలేదు. అది చంద్రబాబు గారితో సాధ్యమైంది. మరలా ఆయన చేతుల మీదుగానే పునరుద్ధరణ జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు. సార్ ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా రాజధాని కూడా అమరావతి వస్తుంది, ఎలా? చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా మనం రాజధాని లేని రాష్ట్రాన్ని మనం చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఉమ్మడి రాష్ట్రం విడబోయిన తర్వాత ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా మనకు ఏర్పాటు చేశారు. 5 ఏళ్లలో వారు కొంతవరకు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అంతకుముందు ఎలక్షన్స్కి ముందు ఇక్కడే అమరావతి రాజధాని చెప్తూ వచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత 3 రాష్ట్రాలని చెప్పి 3 మొక్కలాట చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఇవాళ ఒక రక్షకుడుగా ఉండవలసినటువంటి వ్యక్తి భక్షకుడుగా మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తికి లోనై సైలెంట్ ఓటింగ్ ద్వారా వారికి అఖండ మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఇవాళ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి 164 సీట్లు మరి గెలుచుకోవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తి. మరి మనం అందరం చూస్తున్నాం. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని లోపల ఉన్నటువంటి భూమి పూజ జరిగిన చోట శుభ్రం చేశారు. ఇవాళ అమరావతి మొత్తం ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం, ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం రావటం. ఏమండి, ఇక్కడ మంగళగిరి పక్కనే ఉన్నటువంటి తాడేపల్లిలో ఒక ఇల్లు కట్టుకున్నారు ఆయన. అమరావతికి అనుకూలం అని చెప్పేసి ఇక్కడ ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్నారు. మరి వాళ్ళు అది కాదు, నేను వైజాగ్లో పరిపాలన చేస్తానని చెప్పేసి అక్కడ ప్రజలకు తెలియకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టి 500 కోట్ల రూపాయలతో అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. అందులోకి వెళ్ళడానికి సామాన్య మానవులకు ఎలాంటి పర్మిషన్ లేదు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మరి ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత ఇవాళ ఆయన చేస్తున్నటువంటివన్నీ మనం చూస్తున్నాం.
ఒక్క బాత్రూమే ₹1 విలువ చేసే బాత్రూమ్ ఆయన కట్టారు. అంటే ఒక అధికారి సక్రమంగా చేస్తే ఎలా ఉంటుంది, దుర్వినియోగం చేస్తే ఇలా ఉంటుంది అన్నట్టుగా మరి ప్రజలకు అందరికీ అర్థమయ్యేట్టుగా ఇవాళ మనం తెలుసుకున్నాం. ఇక్కడ రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి మనం ఏం మాట్లాడతాం, దాని గురించి మనకు అంత ఐడియా లేదు. అంటే జగన్ గారు 5 ఏళ్ళు పక్కన పెట్టారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పనులు సాగుతున్నాయి. సాగుతాయి, ఇక్కడ ఈ ఏరియాలో పనులు సాగుతాయి. రాజధాని అయితే కొద్దిగా వర్క్లు వస్తూ ఉంటాయి కదా, ఏ ఒకటి సాగుతాయి, పనులు సాగుతాయి. సార్ ఇప్పుడు రాజధానిపై మీ అభిప్రాయం? ఈ రాజధాని అంటే ఇక వస్తే బాగుంటుంది, మంచిదే. ఊరు కొంచెం డెవలప్ అయ్యిద్ది, వస్తే మంచిదే, చాలా సంతోషమే. మన ఊరికి డెవలప్ అయ్యి అందరికీ పెద్ద పెద్ద కంపెనీలు ఫ్యాక్టరీలు వస్తాయి కదా, కొంచెం మామూలుగా నిరుద్యోగులకి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి. సంతోషం, చాలా మంచిదే రావడం. సార్ రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని అభివృద్ధి చేస్తారు, బాగా అభివృద్ధి అయితే ఇప్పుడే చాలా వరకు అయిపోతుంది అక్కడ అవుతుంది. సార్ రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని ఇక్కడ ఉండటమే బాగుంటుంది. అది ఇంకా రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని అమరావతి అనే కదా, ఆటోలు కూడా వైజాగ్ అన్నా కానీ ఆటోలు కూడా వేయలేదు కదా, రాజధాని అని కోరుకున్నట్టుగా. మరి రిజల్ట్ చూస్తే సార్ రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని 4-5 ఏళ్ళలో బ్రహ్మాండంగా ఉండిద్ది అనుకుంటాం. అదే ఐటీ పార్కులు కూడా లోకేష్ కూడా తేగలడని ఉంది. అది రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని ఉంటే మంచిదే, కాకపోతే పనులు వేగంగా చేయాలి. అదే రాజధాని ఉంటే మంచిదే, కాకపోతే పనులు వేగంగా చేయాలి. అదే అన్న జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అని అంటున్నారు. ఫర్నిచర్ దొంగ అంటే అది దాని గురించి నాకు ఐడియా లేదు. జగన్ ఓటమి కారణాలు? ఓటమికి కారణాలు రాజధానిని మార్చడం, తర్వాత ఇంకా ప్రజలందరికీ చేరువుగా ఉన్నాడు కానీ కార్యకర్తలకు దగ్గరగా లేడు, అందుకని ఓడిపోయారు. సరే ఇక్కడ రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని మీద డెవలప్ చేస్తారనుకుంటున్నాం, చెప్తున్నారు కదా 2.5 సంవత్సరాల్లో ఫస్ట్ బిట్టు విడత కంప్లీట్ చేస్తాం అంటున్నారుగా. సార్ జగన్ ఓటమి కారణాలు? జగన్ ఓటమికి కారణాలు ఏంటంటే జనం ఓట్లేదు, ఓటమి. దానికి కారణాలంటే మాకు ఆయనకే తెలియాలి, మాకేం తెలుసు. జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అని అంటున్నారు. అదేంటో మాకు తెలియదు. ఫర్నిచర్ దొంగ అని ఆ కోడల ప్రసాద్ని ఎప్పుడు అన్నారుగా ఫర్నిచర్ దొంగ అని. మరి వీళ్ళు ఎలా చూస్తారో మనకేం తెలుసు, జనం ప్రభుత్వం. రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని ఈడే ఉండిద్ది, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈడే. అది మరి జగన్ గారిని ఫర్నిచర్ దొంగ అంటారు. మరి దొంగే కదండి, దొంగే కదా. మాలాంటి వాళ్ళ దగ్గరే లంచాలు తీసుకొని పథకాలు ఇచ్చిన వాళ్ళు వాలంటీర్లు ఇల్లు ఇప్పిస్తానని మాలాంటి వాళ్ళ దగ్గరే తినాడు. మరి దొంగ కాకేందండి.